హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 ఎగ్స్తో అయితే బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నురుగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు, ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర, స్పైసీకి సరిపడే కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని అయితే రోస్ట్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను. మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా బ్రెడ్ని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మిగతా బ్రెడ్ని కూడా ఇలాగే చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కాస్త బ్రెడ్ని రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా రోస్ట్ చేస్తేనే పచ్చిదనం అనేది బ్రెడ్లో నుండి రాకుండా కాస్త బ్రెడ్ అనేది క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా అన్ని కాల్చుకున్న బ్రెడ్లని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ బ్యాటర్, ఇందులోకి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బ్రెడ్ని పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకోవాలి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. మరొక వైపు ఇలా తిప్పుకోవాలి. 2 వైపులా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా బ్రెడ్ ఆమ్లెట్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా కూడా చేసిస్తూ ఉంటే చాలా బాగా ఇష్టపడతారు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.